నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా? ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా? ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా? మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా? అయితే రండి, విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం. లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, శ్రావణ మాసంలో బహుళపక్ష చవితి, సంకష్టహర చతుర్థి, ప్రతి చవితి కూడా అంతే. సంకష్టహర చతుర్థి, హేరంబ గణపతి కొలుచుకునేటటువంటి రోజు. మరి ఈ శ్రావణ మాసం నుంచే కదక్క మొదలు పెట్టేది? అవును, శ్రావణ మాసం నుంచి. బ్యూటిఫుల్. ఇప్పటి నుంచి మరి ఇప్పుడే స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ఎన్ని నెలలు చేయాలి, ఏంటి అసలు ఈ సంకష్టహర చతుర్థి ఎలా మొదలు పెట్టాలి, ఏ కోరికలు తీరుస్తారు స్వామి, ఇత్యాది విషయాలన్నీ ఒక్కసారి మీ ద్వారా అక్క. తప్పకుండా చెప్తాను పద్మిని. మనకి ఎట్లాంటి పనులకి ఆటంకాలు ఉండకూడదు అంటే కనుక, అలాగే వినాయకుడి గనక మనకి అనుగ్రహం, వినాయకుడు గనక మనకి ఇచ్చాడనుకో, లక్ష్మి కూడా మన ఇంట్లో ఉన్నట్టే అన్నమాట. అలాగే చదువుల తల్లి సరస్వతి కూడా మన దగ్గర ఉన్నట్టే. ఎందుకంటే నువ్వు చూడాలి అంటే పర్ఫెక్ట్ స్టూడెంట్ వినాయకుడు అని చెప్పచ్చు. మీకెందుకు, నేను ఆగకుండా ఎక్కడ కూడా ఆపకుండా రాస్తాను అని చెప్పి వ్యాసుల వారికి చెప్పాడట. అలా చెప్పడం, ఆయన రాయడం భారతం. అలా మీరు చూసుకుంటే కనుక ఏ జోన్ లో చూసుకున్నా వినాయకుడి ప్రాశస్త్యం మనకి కనపడుతుంది. అయితే మనకి మీరు ఆ అడవుల్లో కూడా ఏనుగుని చూస్తే గనక దారిని చేసేదే ఏనుగుల్ట. అలా మనకి మార్గం లేదు, ఇలాంటి సమస్యలకి అసలు మనము బయటపడాలి అని అనుకుంటే గనక ఆ మార్గాన్ని చూపించేది కూడా మనకి విఘ్నేశ్వరుడు అని చెప్పుకోవచ్చు. కాబట్టి మనం సంకటహర చతుర్థి అనేసరికి అయ్యో మేము చాలా రోజుల నుంచి అనుకుంటున్నామండి, చేయలేకపోతున్నాము, మొదలు పెట్టాలని అనుకుంటున్నాము అని అనుకుంటే గనక శ్రావణ మాసం నుంచి మళ్ళీ శ్రావణ మాసం వరకు చేయాలన్నమాట. అంటే ఎన్ని వస్తాయి ఇక్కడ మనకి, 13 సంకటహర చతుర్థులు మనం చేస్తాం. శ్రావణ మాసం ఇప్పుడు స్టార్ట్ చేసి మళ్ళీ శ్రావణ మాసానికి ఎండ్ అవుతాయి. నెలకు ఒకటి వస్తుంది కాబట్టి 12 నెలలు అయిపోయిన తర్వాత మళ్ళీ 13వ చేస్తాం అనమాట. అప్పుడు సంకటహర చతుర్థి వ్రతం కంప్లీట్ అయినట్టు. అయితే ప్రతి నెల మనం చేస్తూ ఉంటే ఎవరైతే మొదలు పెట్టాలనుకుంటున్నారో, ఇప్పుడు స్టార్ట్ చేసిన తర్వాత 13వ నెల చూడండి మీరు ఎంత ముందుకు వచ్చారు అనేది మీకు అర్థమైపోతుంది. అంత ఫాస్ట్ గా ఉంటుందా రిజల్ట్? కర్మ పరిపక్వం అవుతుంది పద్మని. అందులో మనం ఏ వ్రతం చేసినా కూడా ప్రకృతిని అనుసంధానంగా చేసుకొని మనం చేస్తూ ఉంటాం. అంటే తప్పకుండా కృష్ణపక్షంలో వచ్చే చతుర్థి చేయాలి. అలాగే సాయంత్రం పూట వరకు పార్షియల్ గా అంటే ఉపవాసం చేయాలి. లేదంటే గనక నక్తం అని అంటారు, అంటే పొద్దున ఉపవాసం చేసి రాత్రి తినడం అన్నమాట. అలాగే చంద్రుడిని చూసి ఆ టైం కూడా ఉంటుంది, 9 తర్వాత ఉంటుంది అనమాట. అప్పుడే మనము భోజనం చేయాలి అని చెప్పి ఫాలో అవ్వడము. అంటే రూల్స్ ఫాలో అవుతూ వెళ్తూ ఉంటే ఏమవుతుంది అని అంటే డిసిప్లిన్ అనేది అలవాటు అవుతుంది. ఎక్కడైతే మనకి శ్రద్ధ ఉంటుందో, ఓపిక ఉంటుందో, తప్పకుండా పని కూడా అవుతుంది అనమాట. అదే మనకి బాబా గారు చెప్పిన విషయం కూడా అదే, శ్రద్ధ సబూరి అని అంటే అదే. కాబట్టి శ్రద్ధగా చేసుకుంటూ వెళ్తాం కాబట్టి తప్పకుండా పని అవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే మీరు మొదలు పెట్టేటప్పుడు మీరు ఏం చేస్తారు అని అంటే గనక, తప్పకుండా ఒక వెదురు బుట్ట తీసుకోండి. మొదలుపెట్టే వాళ్ళకి చెప్తున్నాను, ఆల్రెడీ మేము చేసేస్తున్నామండి ఇది ఇప్పుడు ఇది ఆఖరిది, ఇప్పుడు 13 వచ్చేస్తున్నాం అనుకునే వాళ్ళు, లేదు అంటే గనక ఎప్పుడు మొదలెడితే ఏముంది, ముందు మొదలు పెట్టేసుకున్నామండి అనుకునే వాళ్ళు, అలాంటి వాళ్ళకి కాదు, ఇప్పుడు స్టార్ట్ చేస్తున్న వాళ్ళు మాత్రం వెదురు బుట్ట తెచ్చుకోండి. పూజా స్టోర్స్ లో దొరుకుతుందా? చిన్న బుట్ట. లేకపోతే ఇప్పుడు చాలా మంది అమ్మి బయట కూడా పెడుతున్నారు వెదురు బుట్టలు కూడా, వాటికి కూడా పాలిష్ చేసి అమ్ముతున్నారు. చక్కగా తీసుకొచ్చుకోండి. ఆ బుట్టలో బియ్యం పోసి వినాయకుడిని దాని మీద కూర్చోబెట్టి, ₹1 కాయిన్ పెట్టి వినాయకుడిని ఆ బియ్యంలో గనక కూర్చోబెట్టి గనక చేస్తే ఎలాంటి సమస్యలైనా కూడా తీరిపోతాయి, ఎలాంటి కోరికలైనా కూడా నెరవేరుతాయి. ఇక్కడ మీరు బియ్యాన్ని చూసుకుంటే గనక ధాన్యానికి
చాలా విలువ ఉందన్నమాట. మనం బియ్యం చూసుకుంటే నేను మేనిఫెస్టేషన్‌లో కూడా బియ్యానికి సంబంధించి మీకు చెప్తాను హ్మ్. ఎలా చేయాలి అని చెప్పి. అయితే ఇక్కడ మాత్రం స్వామికి పూజ చేసేటప్పుడు వెదురుగుట్ట బియ్యం తెచ్చుకోండి. వినాయకుడిని మీ దగ్గర వెండి వినాయకుడు ఉంటే వెండి వినాయకుడిని పెట్టేయచ్చా? కూర్చోబెట్టుకోవచ్చు. ఆ! లేదు అనంటే మామూలుగా మీ దగ్గర ఫోటో ఉంది, చిన్న ఫోటోనే ఉంది అనుకుంటే కూడా పెట్టుకోవచ్చు. లేదు మనం పసుపు వినాయకుడిని కూడా పెట్టుకోవచ్చు. హ్యాపీ మీ పసుపు ఇష్టం. వినాయకుడిని పెట్టేసుకుంటే. మరి ఫోటో ఎలా పెడతామండి బుట్టలో అంటే గనుక చిన్న ఫోటోనే మీరు తెచ్చుకోవాల్సి ఉంటుందన్నమాట. కానీ బుట్టలో కూర్చోబెట్టి చేస్తే ఎలాంటి సమస్యలైనా కూడా తీరిపోతాయి. గరికని కంపల్సరీ యూజ్ చేయాలి. హ్మ్. ఎప్పుడైనా సంకటహర చతుర్థి పూజ చేసుకునేటప్పుడు మీరు గరికని తప్పకుండా వాడడం అనేది. అలాగే మనకి తెల్ల జిల్లేడు పూలు ఉంటాయి. తెల్ల జిల్లేడు ఆకులు కూడా ఉంటాయి. వాటిని కూడా మీరు తెచ్చి పూజ చేస్తే కూడా చాలా మంచిది. ఎక్కువగా తెల్ల జిల్లేడు పూలకి అలాగే గన్నేరు పువ్వులు ఉంటాయి. పింక్ కలర్ గన్నేరు పువ్వులు. అవి కూడా చాలా మంచిదన్నమాట హ్మ్. వినాయకుడికి పూజ చేస్తే. హ్మ్. ఇవి ఖచ్చితంగా ఉండేటట్టుగా చూసుకోండి. ప్రతి నెల సంకటహర చతుర్థి అన్నప్పుడు గరిక, తెల్ల జిల్లేడు పువ్వులు, అలాగే మందార పువ్వులు పెట్టుకున్నా కూడా చాలా మంచిది. గన్నేరు పువ్వులు ఇవి రైట్. ఉంటే చాలా ప్రాశస్త్యం అన్నమాట స్వామికి రైట్. ఒక చేసుకోవడం. నెల చేసి ఒక రెండో నెలో, మూడో నెలో ఒకవేళ అడ్డొస్తే ఏంటక్క పరిస్థితి? రెండో నెల అడ్డు రాకుండా చూసుకోవాలి. ఎలా? ఏదైనా ఏదైనా వాడమని నేనైతే చెప్పను. చెప్పకూడదు దండం కదా! పెట్టుకోమని చెప్తాను. ఎందుకు అనంటే నేను గట్టిగా నమ్ముతాను ఒక బయాలజికల్ క్లాక్ అనేది మన బాడీలో ఉంది అనేది. మీరు ఎప్పుడైనా చూడండి, రేపు పొద్దున్నే మెలకువ రావాలి ఈ టైంకి అని అంటే ఖచ్చితంగా మెలకువ వస్తుంది మనకి. అవును. అలా బాడీకి చెప్పండి, సంకటహర చతుర్థి ఉంది, కొంచెం టైం ఇవ్వమని చెప్పి అడగండి. తప్పకుండా దాటేస్తారు మీరు. హ్మ్. ఎందుకనంటే కరెక్ట్‌గా 28 డేస్‌కి ఎవరికీ రాదు. సాధారణంగా ఒక 30 డేస్‌కి అట్లా వస్తుంది కొంతమందికి. కాబట్టి ఇంకొంచెం దండం పెట్టుకోండి. తిథి మాత్రం 28 డేస్‌కి వచ్చేస్తది కదా! ఇది మాత్రం వచ్చేస్తుంది ఎటువంటి వచ్చేస్తుంది కదా! పరిస్థితుల్లో. కాబట్టి ఇక దండం పెట్టుకోండి. హ్మ్. రెండో నెల అడ్డు రాకుండా ఉంటే మూడో నెల అడ్డొచ్చినా పర్వాలేదు. పర్వాలేదు. హ్మ్. ఒక నెల ఎక్స్‌ట్రాగా చేసుకోవచ్చు. హ్మ్. మళ్ళీ భాద్రపద చవితికి మాసంలో. మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. 13 కంప్లీట్ చేసుకోవచ్చు. హ్మ్. మీరు ఎన్ని చేస్తాను అని దండం పెట్టుకుంటే మాత్రం 13 సంకటహర చతుర్థులు కంప్లీట్ అయిన తర్వాతే మన సంకటహర చతుర్థి సంవత్సర వ్రతము కంప్లీట్ అవుతుంది. రైట్. సంకష్టహర చతుర్థి గురించి మనం మాట్లాడుకునేటప్పుడు నాకు ఖచ్చితంగా గుర్తొచ్చేది 'బప్పా మ్యాజిక్ బిగిన్ నౌ.' ఇది భలే గుర్తొస్తుంది. ఎంత బ్యూటిఫుల్‌గా అనిపిస్తుంది ఈ స్విచ్ వర్డ్ మాత్రం. సో, అలాగే ఈ సంకష్టహర చతుర్థికి కూడా అటు పూజ చేసుకుంటూనే లేకపోతే కొంతమంది వేరే వాళ్ళు కూడా ఉంటారు. వేరే మన మన సబ్‌స్క్రైబర్స్‌లో ఉన్నారు. గణపతిని నమ్మేవాళ్ళు ఉన్నారు. ఫోన్స్ వచ్చాయి అలా. అందుకనే మాట్లాడుతున్నాను ఇలాగ నేను. సో, ఎలాగండి మరి ఇంట్లో మేము పూజలవి చెయ్యము. మాకు గణపతి అనుగ్రహం కలగాలి అనంటే మేమేం చేయాలి అని అడుగుతున్నారక్క. అసలు మనం శ్రావణ మాసం స్వామి గురించి మాట్లాడుకునేటప్పుడే హేరంబ గణపతి అని మాట్లాడుకోవాలి. ఎందుకనంటే గనక ఈ సంకటహర చతుర్థికి పేరు హేరంబ గణపతి సంకటహర చతుర్థి అన్నమాట. హేరంబ గణపతి ఏంటంటే పంచముఖ గణపతి. ఓహ్! అలాగే 10 చేతులు ఉంటాయట. అంటే ఇంకోటి ఏంటంటే ఎలాంటి ఉపద్రవాలున్నా, ఇంట్లో ఆటంకాలున్నా కూడా తొలగిపోతాయనేది ఒకటి ప్రాశస్త్యం. దీనార్తులకి, ఆర్తులకి, చేయలేని వాళ్ళని కూడా ఆయన హక్కున చేర్చుకుంటాడు హేరంబ గణపతి అని చెప్తారు. ఆర్తులు అనంటే కేవలం కష్టం ఉన్నవాళ్లే కాదు, మానసికంగా కష్టపడే వాళ్ళు కూడా ఆర్తులే. ఇంట్లో భర్త సహకరించట్లేదు, నువ్వు చెయ్యొద్దు, అసలు పూజ చేయొద్దని అన్నారనుకో, లేదంటే ఇలాంటి వ్రతాలు అవి మనకు అలవాట్లేదు, మనకు ఆనవాయితీ లేదని చెప్పారే అనుకోండి, మానసికంగా చేసుకోమని చెప్తాను నేను. స్వామిని ఆ రోజు మీరు పూజించండి మానసికంగా అని చెప్పి. అప్పుడు ఈ హేరంబ గణపతి గురించి కూడా చెప్పుకుంటే గనక అలా మానసికంగా మీరు స్వామికి దగ్గరైనా కూడా చాలా మంచిది. చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం, అలాంటప్పుడు స్వామే దిక్కు ఇంకా మనకి. అంతే. అంతే కదా! అంతే. అదే గూఢార్థం అని నాకు అనిపిస్తుంది. అందుకే పేరు ఎందుకు పెడుతున్నారు మనకి అనంటే స్వామి గురించి ఇంకా మనం వివరంగా తెలుసుకోవడానికి. అంతే కదా! అంతే. కాబట్టి మీరు అలా దండం పెట్టుకోండి. బప్పా మ్యాజిక్ బిగిన్ నౌ అనేది చాలా బాగా పనిచేస్తుంది అసలు ఆ స్విచ్ వర్డ్. అయితే నేనేమంటాను అంటే అమ్మవారు శ్రావణ మాసం మనం అమ్మవారికి చక్కగా పూజ చేసుకుంటూ ఉంటాం కదా. అలాగే లలితం లంబోదరం అనేది చదువుకుంటే చాలా మంచిది. ఈ స్విచ్ వర్డ్ చదువుకుంటే పార్టిసిపేట్ చేయొచ్చు కదా. చాలా. నేను ఇప్పటికి ఒక 2 నెలల నుంచి వెళ్తున్నాను. ప్రత్యేకంగా వెళ్ళాలని అనిపించింది నాకు. 2 నెలల నుంచి నేను ఉపవాసం ఉండి గుడికి వెళ్ళి దండం పెట్టుకొని వస్తున్నాను. నాకు చాలా మనశ్శాంతిని ఇచ్చింది.
Beautiful. అని అంటే నేను ప్రత్యేకంగా స్వామిని వెళ్ళి దర్శించుకుంటున్నాను అనే కాన్ఫిడెన్స్ నాలో పెంచింది అనమాట. Mm. తప్పకుండా మీరు ఏ గుడికన్నా వెళ్ళొచ్చు. సంకటహర గణపతి అయితే మాత్రం చాలా నిష్టగా చేసే వాళ్ళు అందరూ చాలా మంది ఉన్నారు. రైట్, బ్యూటిఫుల్ అక్క. అందరూ చేసుకోవాలి, ఈ శ్రవణ మాసంతోనే మొదలు కాబట్టి అందరూ చేసుకోవాలి. స్వామి అనుగ్రహాన్ని చాలా అద్భుతంగా పొందాలి మన వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కృతజ్ఞతలక్క. చాలా అద్భుతంగా వివరించారు. నమస్కారం. నమస్తే.